ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దిన వృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్టుగా, నీవు పని పూనుకొనుము, యెహోవా దానిని సఫలము చేయును. నువ్వేదైనా పని ప్రారంభించాలని దాన్ని భయపడుతూ కూర్చుంటున్నావా? లేకపోతే దీన్ని నేను చేయగలిగినా, ఇది నా వలన అవుతుందా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, కార్యం మొదలు పెట్టేది నువ్వైతే దానిని పూర్తి చేసేది, సఫలం చేసేది దేవుడే కదా. దావీదు ఉన్నాడు. దావీదు మొట్టమొదటిగా ఎవ్వరు కూడా రాజ్యంలో చివరికి సౌలు రాజు కూడా దాన్ని పని పూర్తి చేయడానికి, పని ప్రారంభించడానికి వారు ముందుకు రావటం లేదు. కానీ దావీదు అన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దానిని ప్రారంభిస్తానంటే, నువ్వు బాలుడవు, నీకు చేత కాదు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను కాదు కానీ చేసేది, నాకు ఇదివరకు ఇంతకు ముందు ఎన్నో మార్లు నాకు దేవుడు సహాయం చేశాడు, అదే రీతిగా నాకు దేవుడు ఇప్పుడు నాకు సహాయం చేస్తాడు. అప్పుడు చేసిన దేవుడే ఇప్పుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం, ఆయన నేను పని మొదలు పెట్టేది మాత్రమే నేనే, దాన్ని పూనుకుంటాను నేను, కానీ దాన్ని చేసేది అంతా నా దేవుడే. యుద్ధం యెహోవాది రాజా అని చెప్తాడు. ఈరోజు దేవుడు నీతో కూడా నాతో కూడా అదే మాట్లాడుతాను. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు ప్రారంభించు, నేను దాన్ని చూసుకుంటాను. నేను దాన్ని చూసుకునే దేవుడని అంటున్నావు తండ్రి. ప్రతి అడుగులోనూ మొట్టమొదటి అడుగు అన్నది దేవుడు నిన్ను వేయిస్తాడు, అంతే. చివరి వరకు దానిని కొనసాగించువాడు ఆయనే అన్నమాట. కాబట్టి నీతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు అందరికీ కూడా ధైర్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ప్రారంభించు, నేను దానిని ముగింపచేస్తాను, నేను ముగిస్తాను. నిజంగానే దావీదు ఒక్కటే ఒక్క రాయేశాడు. అది ఎక్కడ తగలాలో, ఎక్కడ తగిలితే గొల్యాతు పడిపోతాడో, అది ఆయన ప్రాణానికి ప్రమాదమో దేవుడికి మాత్రమే తెలుసు. దానిని అక్కడ తగిలేలాగా దేవుడు పరిపూర్ణంగా చేసి, ఆయన పడిపోయే రీతిగా గొల్యాతును చేసి, ఇదిగో తన కత్తితోనే తన మెడను నరికేటట్టుగా దావీదుకు కృపనిచ్చాడు. అని మరి ఆ కృప ద్వారా ఆయన విజయం సాధించాడు. మరి ఎవరు చంపారు అని అడిగితే దావీదు చంపాడని రాజ్యమంతా చెప్పారు, కానీ యుద్ధం మాత్రం ఆయనదే. మనిషి ఎదురుగా నిలబడ్డాడు అంతే, కానీ ఆయన పని చేశాడు, చేయెత్తాడు. కానీ ఆ రాయి యొక్క మరి ప్రభావం ఎక్కడ తండ్రి అది అవసరమో దాన్ని తగిలిచ్చేది దేవుడే. కాబట్టి ఈరోజు అంటున్నా, నువ్వు అడిగేయి, నువ్వు చెయ్యెత్తు, దేవుడు అద్భుతం చేస్తాడు. చెయ్యెత్తి పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభా, నీకు స్తోత్రాలు. నువ్వు చేసిన మేళ్ళన్నింటికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. మరి ప్రభా, మేము దాన్ని ప్రారంభిస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచి దాన్ని సఫలం చేయమని బ్రతిమలాడుతాం. ఎంతమంది బిడ్డలైతే భయపడుతున్నారు, వారితో ఈరోజున మాట్లాడవు. మరి ప్రభా, వారి జీవితాలలో అయా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ తండ్రి, మరి ఆరోగ్యంలో, దీర్ఘాయుష్లో తండ్రి, ఐశ్వర్యం విషయంలో, కుటుంబ విషయంలో తండ్రి, ప్రభు ఏ విషయంలో ప్రభు వారు ముందుకు అడుగు వేయలేకపోతున్నారు తండ్రి, దాని విషయంలో నువ్వు అద్భుతం చేసి, ప్రార్థింపచేసి సహాయం పొందుకునే కృప దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.